కవితకు లీగల్ అడ్వైజర్ గా మారిపోయిన జేడి లక్ష్మీనారాయణ. అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో బీఆర్ఎస్ అధినేత తనయురాలైన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై తనని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ అగ్రనాయకులు ఆరోపిస్తున్నారు. కాదు, సక్రమంగానే అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయంలో వాద ప్రతివాదనల మధ్య మన పాత సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయిన జేడి, ఈయన జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు కూడా లక్ష్మీనారాయణ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన ఏకంగా కవితకు లీగల్ అడ్వైజర్ గా మారిపోయారు. కవితను అరెస్ట్ చేసినప్పటి నుంచి రేపు కోర్టులో ప్రవేశపెట్టే వరకు కూడా ఏ అంశాలపై ఎలా స్పందించాలో అనే విషయాలపై ఆయన కులంకుశంగా వివరించారు. ఆయన ఇచ్చిన సలహాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా లక్ష్మీనారాయణ ఇచ్చిన మొదటి సలహా 161 సిఆర్పిసి ప్రకారం మహిళలు విచారణ కార్యకలాపాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. విచారణ అధికారులే మహిళల వద్దకు వస్తారు. గతంలో ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి పిలిపించారు. తాము కవితను వివరిస్తున్నామని పిఎంఎల్ఏ చట్టం కింద అని చెప్పారు. సిఆర్పిసి పిఎంఎల్ఏకి తేడా ఉంటుందని ఈడీ సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇక రెండో సలహా విషయానికి వస్తే, ఒక కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసి అధికారులు దర్యాప్తు సంస్థలను ఉంటాయి. కవితను రేపు ఢిల్లీకి మెజిస్ట్రేషన్ ఎదురుగా హాజరుపరచాలి. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ఈడీ మెజిస్ట్రేషన్ ముందు తెలపాలి. అయితే మూడో సలహా విషయానికి వస్తే, కవిత న్యాయవాది కూడా, అక్కడ వాదనలు వినిపించవచ్చు. మేము దర్యాప్తు సంస్థతో సహకరించినప్పటికీ ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని మెజిస్ట్రేషన్ కు వివరించవచ్చు. నాలుగవ సలహా విషయానికి వస్తే, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మహిళలను సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తే మెజిస్ట్రేషన్ కు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఐదో సలహా విషయానికి వస్తే, సిఆర్పిసిలోని అంశాలు తమకు వర్తించవని ఈడీ అధికారులు అంటున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఎవరైనా అరెస్ట్ చేస్తే 24 గంటల లోపు మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరచాలి. ఇప్పుడు కవితను ఢిల్లీ తీసుకెళ్తున్నారు కాబట్టి విమాన ప్రయాణానికి లేదా రైలు ప్రయాణానికి పట్టే సమయాన్ని పరిగణలోకి తీసుకొని ఆమెను మెజిస్ట్రేషన్ ముందు తీసుకెళ్లాలి. ఇక ఆరో సలహా విషయానికి వస్తే, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పటికీ ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో ఆ వ్యక్తికి సంబంధించి ఎవరికైనా సమాచారం అందించాలి. ఆ విషయాన్ని కేసు డైరీలో రాయాలి. మరి ఒకే మెమోలో వాళ్ళు సంతకం కూడా తీసుకోవాలి. రేపు మెజిస్ట్రేషన్ ఎదుట ఆ ఆదేశాలకు కవిత న్యాయవాదులకు సమర్పించుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేస్తే సవాలు చేయవచ్చు. ఇక ఏడో సలహా విషయానికి వస్తే, కవిత అరెస్టులో రాజకీయ అంశాలు ఉన్నాయని కవిత భావిస్తే ఆ అంశాలను రేపు మెజిస్ట్రేషన్ ఎదుటగా ప్రస్తావించవచ్చు. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన సమయంలో రాజకీయ ప్రేరేపణంతా అలా అరెస్ట్ చేయరని వారు నిరూపిస్తే రిలీఫ్ గా వస్తుంది. తర్వాత ఇది చివరిది 8వ సలహా విషయానికి వస్తే, ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల షెడ్యూల్ సమయంలో కానీ ఇలాంటి అరెస్టు చేయకూడదని ఎక్కడా కూడా నియమాలు లేవని ప్రకటించారు. అయితే కవిత అరెస్టు విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని అలా నొక్కేయండి.